హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ గీసా మధు యాదవ్, క్యూ న్యూస్ జర్నలిస్ట్. మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాం. ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అసలు సిరిసిల్ల ప్రజలు ఏ పార్టీని కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులను కోరుకుంటున్నారు, ప్రస్తుతం సిరిసిల్లలో గ్రౌండ్ లెవెల్ తీసుకోవడం జరుగుతుంది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో. అలాగే సిరిసిల్లలో ఒక 3 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అటు పక్కన వేములవాడలో కూడా 3 చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం సిరిసిల్లలో ఉన్న వార్డులలో మనం అసలు ఏ అభ్యర్థులను, ఎలాంటి అభ్యర్థులు ప్రజలు కావాలనుకుంటున్నారు, ఇంతకుముందు జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడు జరగబోయే అభివృద్ధి ఏంటి, మనం గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. సో రండి ఫ్రెండ్స్. ఇక్కడ స్థానికుడు రవివర్మ అని చెప్పున్నాడు, ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఏ వార్డు అన్న మీది? ఇక్కడ 3వ వార్డు, 1వ వార్డు నుంచి స్టార్ట్ అయితే మొత్తం 3, 4 మొత్తం కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది. ఓకే, అంటే గతంలో బీఆర్ఎస్ సార్, మరి చైర్మన్ పదవి ఎవరికి వస్తుంది అంటారు? కాంగ్రెస్కే. ఇంతకుముందు ఉన్న అభ్యర్థి అభివృద్ధి చేసిండు మీ వార్డులో? అభివృద్ధి ఏం చేయలేదు. మరి ఇప్పుడు గెలిచే మొత్తం పోయిన సంవత్సరం మొత్తం నెగటివ్ ఉన్నది కాబట్టి ఈసారి కాంగ్రెస్ కి ఇవ్వాలని చూస్తారు కొత్తగా. ఓకే, పద్మశాలు అందరూ కాంగ్రెస్ కి ఇద్దామని ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు. ఇక్కడ ఇంకో స్థానికుడు ఉన్నారు. ఏం పేరు మీ పేరు? నా పేరు చల్ల సుమన్. చల్ల సుమన్. ఓకే, మీది ఏ వార్డు? మాది 10వ వార్డు. 10వ వార్డా? ఓకే, ఇక్కడ మీ వార్డులో ఏది గెలుస్తుంది అంటారు? కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుందా? సిరిసిల్ల చైర్మన్ పదవి ఇక అది ఐడియా లేదు కానీ ఇప్పుడైతే 10వ వార్డు కాంగ్రెస్. ఏ వార్డు పేరేంటి? చిన్న బోనాల, ముష్టిపల్లి, భూపేట్ నగరం ఇది కలుపుకొని 10వ వార్డు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తుండు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. ఓకే ఓకే, ఇక్కడ చైర్మన్ పదవి మరి బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా అని అడుగుతున్నారు చాలా మంది. కాంగ్రెస్ లీడ్ చేసేటట్టుంది. ఓకే ఓకే. ఇక యువకులు ఉన్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు ఫైజల్. ఓకే, ఏ వార్డు మీది? సుభాష్ స్టార్ 4వ వార్డు మాది. 4వ వార్డు. ఓకే, ఎవరు గెలుస్తారు మీ వార్డు? ఎంత వార్డు అట్లా 3 బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్. కాకపోతే మాకు గన్ షాట్ గా కాంగ్రెస్. మా తాజన్న గెలుస్తుండు, పక్కా 100% గెలుస్తుండు కాంగ్రెస్ నుండి. పక్కా 100% చేసుకుంటారు. మరి ఇక అది గెలిచిన తర్వాత ముచ్చట. ఫస్ట్ అయితే మేము అనుకున్నది మా అభ్యర్థి మనకు కరెక్ట్ మనిషి, ఆయనే మనకు అనుకూలంగా ఉండే మనిషి, ప్రజల దగ్గరనే ఉండే మనిషి. చాలా చేసిండు. కరోనాలో అందరికి ఆదుకున్నాడు, ప్రతిదీ చేసిండు ఆయన. ఇప్పుడు మన ముందుకు వచ్చిండు, ఒక ఛాన్స్ కావాలని వచ్చిండు, మా ముందుకు వచ్చిండు. ఇప్పుడు ఆయనకు ఛాన్స్ ఇస్తున్నాం మేము అందరం. అభివృద్ధి అంటే జరుగుతూనే ఉంటాయి కదా, అన్ని అభివృద్ధి జరుగుతూనే ఉంటాయి. ఓకేనా? సిరిసిల్ల అగ్రహారం. ఇక్కడ సిరిసిల్లలో ఎలా ఉంది అసలు? బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? ఇప్పుడు అన్ని మంచిగానే ఉన్నాయి, అందరూ ప్రచారం చేస్తున్నారు. ఎవరు గెలుస్తారో తెలియదు కదా. అభివృద్ధి జరిగిందా సిరిసిల్లలో? జరిగినట్టుంది, మంచిగా జరిగింది. సరే, ఓకే ఓకే. చాచా, మీ పేరేంటి? ఖాన్ సాబ్. సిరిసిల్ల లోకల్ అమ్మిది? లోకల్. ఏ వార్డు? 27. గట్టిగా మాట్లాడండి. 27. ఓకే, ఏ పార్టీ నాయకులు పోటీలో ఉన్నారు మీ వార్డులో? మా వార్డులో 2 ఉన్నారు. ఇద్దరా? ఏమేం పేర్లు వాళ్ళ పేర్లు? కాసాల పద్మ, టిఆర్ఎస్. ఓకే, ఎవరు గెలుస్తారంటారు? ఇప్పుడైతే డౌటా? 50-50. ఓకే, గతంలో అభివృద్ధి జరిగిందా మీ వార్డులో? జరిగినాయి. ఓకే, ఇప్పుడు ఇంకేమైనా అభివృద్ధి జరగాల్సిందా మీ వార్డులో? జరగాల్సిందేనా? ఓకే, ఇక్కడ ఒక ఏం పేరు నీ పేరు? సాయి కుమార్. ఏ వార్డు మీది సిరిసిల్లలో? సిరిసిల్ల 20వ వార్డు. 20వ వార్డా? ఓకే, ఎవరెవరు నిలుస్తున్నారు 20వ వార్డులో? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. పోటీ ఏమేమి నడుస్తుంది? 3 పోటీ ఉన్నారు. 3 పోటీగానే ఉన్నారా? గతంలో ఉన్న కౌన్సిలర్ అభివృద్ధి చేసిందా మీ వార్డుని? చేయలేడు. ఈసారి అభివృద్ధి కావాలని కోరుతున్నాం. ఏ వార్డు మీది? 20వ వార్డు. 20వ వార్డులో అభివృద్ధి అయిందా? ఏం పేరు వార్డు పేరు? సాయినగర్, ఇంద్రానగర్. ఓకే, ఎలాంటి అభివృద్ధి కావాలి మీకు తెలిసినాక? పనులు కావాలి. ఓకే, ప్రజలకు సేవ కావాలి. మోడ్లు, డ్రై క్లీన్ కావాలి. ఓటర్ మహాశ్రయులను ఏమైనా లబ్ధి పొందాలని చూస్తురా? పొందుతారు. అభ్యర్థులు ఏమైనా లబ్ధి పొందాలని చూస్తురా? డబ్బులు ఇవ్వడం, మద్యం ఇవ్వడం ఆశపడతారు కదా. ఓకే, ముందుగా ఇప్పుడు మరి సిరిసిల్లలో కాంగ్రెస్ వస్తుందా లేక బీజేపీ, టిఆర్ఎస్? మున్సిపల్ ప్రభుత్వం ఏది ఉంటే మున్సిపల్ మీద అదే జెండా ఎగురాలి. ఏమొస్తుంది అంటారు మీరు? బీఆర్ఎస్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా మున్సిపల్? అధికారం అంటే కాంగ్రెస్ వస్తుంది. ఓకే, ఏ వార్డు మీది? 4వ వార్డు. 4వ వార్డు. ఎవరు గెలుస్తారు 4వ వార్డులో? తాజ్.
ఏది ఏ పార్టీ? కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. ఓకే, ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నాయి? 3 పార్టీలు పోటీలో ఉన్నాయి. 3 పార్టీలో పోటీలో ఉన్నాయా? ఏంటి? కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ, టీఆర్ఎస్ 3. గతంలో ఎవరు మీ వార్డులో కౌన్సిలర్? మన ఎల్దండి దేవదాస్. ఓకే, ఏమన్నా అభివృద్ధి చేసిరా? చేసిండు. ఓకే, ఇంకా మీ వార్డులో ఏమన్నా జరగాల్సిన పనులు ఉన్నాయా? ఉన్నాయి, ఆయన చేస్తాడు. ఇక తాజ్బాయ్ చేస్తా అన్నాడు. ఇక ఓకే, ఆయన ఎట్లయినా గెలుస్తాడా ఖచ్చితంగా. ఓకే. ఓకే, ఇది స్థానికులు చెప్పిన ప్రకారం 4వ వార్డులో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళ 4వ వార్డు ప్రజలు చెప్పడం జరుగుతుంది. మనతో పాటు స్థానిక ప్రజలు ఉన్నారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ పేరేంటి? నా పేరు వీరవేణి మల్లేష్ యాదవ్. మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఎలాంటి అభ్యర్థులు పోటీ చేయాలనుకుంటున్నారు? ఇంతకుముందు గతంలో జరిగిన అభివృద్ధి ఏంటి సిరిసిల్లాలో, ఇప్పుడు జరిగే అభివృద్ధి ఏంటి? అసలు ఎవరు కైవసం చేసుకుంటారు అనుకుంటున్నారు మున్సిపల్ సీట్ని? మున్సిపల్ సీట్ని అధికార పార్టీ కైవసం చేసుకుందామని చేసుకుంటుందని. కాబోయే ఇప్పుడు ఎలక్షన్లో మాత్రం బీసీ నినాదం తోటే బీసీలు ముందుకు వచ్చారు కాబట్టి రేపు జరగబోయే చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ అది గెలిచే బీసీలే సీట్లు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం మేము. ఎన్ని ఖచ్చితంగా వార్డులు ఉన్నాయి మొత్తం సిరిసిల్లాలో? 39 వార్డులు. 39 వార్డులు. 39. ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది అంటారా? ఎగురుతుంది ఖచ్చితంగా. ఇక్కడ ఒక నాయకుడు వచ్చేసి ఆ కాంగ్రెస్ జెండాను ఎగురుతుంది ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పి తను చెప్తున్నారు. ఇంకా ముందు ఆ వాడగట్లోకి వెళ్ళి గల్లీలలో కూడా మన గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మనం సిరిసిల్ల కలెక్టరేట్ పరిధిలో ఉన్నాము. ఇక్కడ కింగ్స్ హోటల్ ముందు ఇక్కడ కొంతమంది యువకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ బ్రదర్, ఏ వార్డు మీది? మాది సిరిసిల్ల మున్సిపల్ 1వ వార్డు. 1వ వార్డు. ఏం పేరు వార్డు పేరు? రగుడు. ఓకే, మీ వార్డులో ఏ పోటీ ఉన్నాయి? ఏ పార్టీలు పోటీలో ఉన్నాయి? మా వార్డులో ఇప్పటివరకు అయితే ఫస్ట్ అయితే కాంగ్రెస్ కొంచెం టాక్ ఉండే. ఓకే, ప్రెసెంట్ అయితే ఇప్పుడు కొంచెం గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్కి తగ్గింది. ఇప్పుడు కొంచెం బీఆర్ఎస్ కానీ ఇప్పుడు బీజేపీ కానీ ఇప్పుడు ఏది చెప్పడానికి లేదు. వాస్తవానికి అన్ని టైట్ గానే ఉన్నాయి. ఇండిపెండెంట్ కానీ అన్ని టైట్ గానే ఉన్నాయి. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీలో, అంత ఒక 50-100 డిఫరెంట్ లోనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. భారీ మెజార్టీ అయితే ఇంతకుముందు ఉన్న నాయకులు అభివృద్ధి చేసిరా మీ వాటిని? లేదండి. ఇప్పుడు మీ వాటిలో అభివృద్ధి ఏం నోచుకోలేదు ఇంకా ఇంతవరకు. అసలు గత 5 సంవత్సరాలు మా రౌడు గ్రామం మాది విలీన గ్రామం. వాస్తవానికి 2019లో మాది మున్సిపల్లో విలీనమైంది. మాకు అప్పటి నుండి అసలు చాలా ఫండ్స్ వచ్చాయి, కానీ ఎట్లాంటి అసలు అది వాళ్ళ ఫండ్స్ అనేది ఎక్కువ రాలేవు. అభివృద్ధి కూడా అంతగానం ఏం లేదు. ఇప్పుడు మా ఊర్లో శ్మశాన వాటికి ఉంది. అది శ్మశాన వాటికి అంటే మా ఊరికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఎవరు ఎక్కడ చనిపోయినా కూడా ఇప్పుడు వర్షాకాలంలో అయితే మొత్తం నడుము మటుకి మన మోకాల మటుకి నీళ్ళలో పోడు, శవంగా ఎత్తుకపోడు, వాటర్ ఫెసిలిటీ లేవు, మొత్తం బురద నీళ్ళు వచ్చుడు, ఎవరు పట్టించుకున్న ఎవరికి ఎంత అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం. ఇప్పుడు పార్టీ అంటే ఇప్పుడు పార్టీ వాళ్ళకే వేసుకుంటారు తప్ప నార్మల్ వ్యక్తులు అయితే పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా అభివృద్ధి చేయాలంటారు మీరు? చేయాలి. ఇప్పుడు సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ ఎవరు కైవసం చేసుకుంటారు? బీజేపీయా, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర పార్టీల ఎవరికి? బీఆర్ఎస్ ఎక్కువ అవకాశం ఉంది. చేసింది అభివృద్ధి చేసిరా బీఆర్ఎస్? కేటీఆర్ అంటాడు నైస్ క్యాండిడేట్. 100%. కాకపోతే ఈ కిందున్న నాయకులు కరెక్ట్ లేరు. లేరు. కేటీఆర్ మాకు 100% ఆయన ఓకే, ఆయన మించిన లేడు సిరిసిల్లాల. మరికొంతమంది యువకులు ఉన్నారు. ఏ వార్డు మీది? ఫస్ట్ వార్డ్. రగుడు. ఓకే, ఏం పేరు మీ పేరు? మా పేరు ప్రవీణ్. ఎవరు గెలుస్తారు? పోటీలో ఎవరెవరు ఉన్నారు మీ వార్డులో? పోటీలో 4 ఉన్నారు ఇప్పుడు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక 4 పోటీ అయితే ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది. ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? ఈ వచ్చే 5 ఏళ్ళలో మాకు ఇప్పుడు రోడ్లు లేవు, డ్రైనేజీ ఇవ్వడం బాగాలేదు. అట్లనే మాకు ఊరి దేవతల రోడ్లు లేవు, మా గ్రామ దేవతలు రోడ్లు లేవు. ఆ రోడ్లు కావాలనుకుంటున్నాం. అట్లనే ఇక మాకు కూడా ఉపాధి లేదు చదువుకున్న వ్యక్తులకు. మాకు ఉపాధి కోసం కూడా కృషి చేయాలని ఎవరు గెలిచినా కూడా ఖచ్చితంగా అభివృద్ధి కావాలి. ఏమేమి వస్తాయి మీ ఫస్ట్ వార్డులకి? రగుడు, జ్యోతినగర్. 2. మా వార్డులో 2300 ఓటర్స్ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్, స్థానికులు సిరిసిల్లలో స్థానికులు చెప్తున్న ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించిన నేపథ్యం ఏదైతుందో ఇక్కడ బీఆర్ఎస్ కొంతమంది చెప్తున్నారు, కాంగ్రెస్ కొంతమంది చెప్తున్నారు. ఎవరు గెలిచినా కూడా మాకు అభివృద్ధి కావాలని చెప్తున్నారు. తర్వాత అక్కడ ఒక బ్రదర్ ఉన్నాడు, ఇక్కడ వైకుంఠం అని చెప్పి స్థానిక ప్రజలు ఉన్నారు, అడుగుదాం. మీది ఏ వార్డు అండి సిరిసిల్లలో? 38వ వార్డు. ఎలా ఉంది మీ వార్డులో ప్రచారం? నడుస్తుంది మంచిగా. ఏది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, దేనికి
ప్రజలు బీఆర్ఎస్ బీజేపీకి టఫ్ నడుతుంది. బీజేపీకును బీఆర్ఎస్ కాంగ్రెస్కి ఏం లేదు, రెండింటి పార్టీలకే పోరుందా? అవును. ఓకే ఓకే. ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? ఇద్దరు మా ఫ్రెండ్సే. ఓకే. ఎవరో ఒకరు వస్తారు. అభివృద్ధి జరిగిందా మీ వాటిలో? జరిగింది. ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? అభివృద్ధి అయింది ఆల్రెడీ, ఇంకా నడుస్తుంది. ఇంకా ఎలాంటి అంటే రోడ్లన్నీ మంచిగానే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే. ఓకే. ఇంకా ఏమున్నది ఏం లేదు ఇక. ఓకే, అభివృద్ధి అయితే మంచిగానే ఉంది, పర్లేదు. స్థానికుడు ఇంకొక స్థానికుడు ఏం పేరు మీ పేరు అసలు? రాజేశం. ఏ వార్డు మీద సిరిసిల్లలో? 36. ఓకే. 36లో ఎంతమంది నిలబడ్డారు కౌన్సిలర్ ఎలక్షన్? ముగ్గురు. ఏ వర్గం ఎక్కువ నడుస్తుంది? బీఆర్ఎస్, బీజేపీయా, కాంగ్రెసా? అది అట్లేమీ లేదు కానీ వ్యక్తి మంచి వ్యక్తిని చూసే ఓటేస్తాం. పార్టీ పరంగా అయితే ఉండదు. మంచి వ్యక్తికి ఎవరు అన్నది. గతంలో ఉన్న అభ్యర్థి అభివృద్ధి చేసిండా? అంటే ఆయన కల్లూరాజు మారేసిండు. ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఇదే రోడ్లు అవి అయినా గరీబులు చనిపోతే వాటి కొంచెం వేరే గరీబులు ఆలీలు ఉంటారు. ఓకే. చనిపోయినా చేసినా కానీ మాస్తాడు చనిపోయేదాకా దహన సంస్కారాలు అయ్యేదాకా ఉంటారు. చివరిగా సిరిసిల్లలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా, బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది? ఏ చేసుకున్నా కానీ ఫుల్ మెజార్టీ అవుతారా? దేనికి ఫుల్ మెజార్టీ రాదు. అంటే గతంలో చాలా మెజార్టీ వచ్చింది కదా సిరిసిల్ల బీఆర్ఎస్ అంటే మాట్లాడటం మాట్లాడతారు కానీ కొంచెం చేంజ్ అయింది ఇప్పుడైతే రెండు సమానంగా ఉన్నాయి, పోటాన పోటీ. అంతేనా? తర్వాత బీజేపీ కూడా వస్తాయి కొన్ని సీట్లు. ఓకే. బీజేపీ కూడా వస్తాయి. ఏం పేరు అన్న మీ పేరు? రాజమల్లు. ఓకే. ఏ వార్డు మీ సిరిసిల్లలో? 22వ వార్డు. ఓకే. ఇప్పుడు ఎవరెవరు నిలుస్తున్నారు అక్కడ? ఎంతమంది నిలుస్తున్నారు అక్కడ? 4 ఉన్నారు. 2 ఒక ఆయన ఇండిపెండెంట్. ఓకే. టీఆర్ఎస్, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఒకటి ఇండిపెండెంట్. బీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గపోరు నడుస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ తగ్గపోరు నడుస్తున్నాయి. ఓకే. గతంలో ఉన్న కౌన్సిలర్ అతను డెవలప్ చేసిండు మీ వార్డును? ఇంకా మామూలుగా ఏం డెవలప్ అంటే ఏం చేయలేదు. అతను మళ్ళీ మాకు రాలేదు. ఇప్పుడు వేరే ఏళ్ళకు 23వ వార్డులోకి వెళ్ళిపోయింది. ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ఇక ఊరు బాగుండాలి కదా. ఊరు మాకు శ్మశానం లేదు, ఒకటి గుడికి తవ్వలేదు. ఏ నగరం ఇది? బీవై నగర్, పెద్ద బోనాల. బీవై నగర్ లో శ్మశానం లేదు. బీవై నగర్ పెద్ద బోనాల్లో శ్మశానం లేదట. ఇంకేం లేదు? శ్మశానం లేదు. గుడికి ఒక దుర్గమ్మ గుడి ఉన్నది, దానికి తవ్వలేదు. అది చేయమంటే కూడా అది అంతర్లే ఆగిపోయింది. పోషమ్మ గుడి కూడా చాలా చిన్నగా ఉన్నది, అది చుట్టూ కంపౌండ్ కట్టియమంటే అది కట్టియలేదు. అది అంతర్లే ఉన్నది. మరి సిరిసిల్లలో ఈసారి మున్సిపల్ చైర్మన్ పదవి కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా, బీఆర్ఎస్ కైవసం, బీజేపీ కైవసం చేసుకుంటుందా? ఇక అది నేను చెప్పలేను సార్. అది ఇక ఎందుకంటే ఇవి 2 తగ్గపోరు ఉన్నాయి. ఆ తగ్గపోరులో ఏది వచ్చిందా ఓకే. చివరిగా అయితే పెద్ద బోనాల్లో అయితే అభివృద్ధి లేదు అని చెప్పి అక్కడ స్థానికుడు చెప్తున్నాడు. గతంలో కౌన్సిలర్ ఏం చేయలేదు అని చెప్పి స్థానికుడు చెప్తున్నాడు. గుడి దగ్గర అభివృద్ధి లేదట, మరియు శ్మశాన వాటికి కూడా లేదట. ఓకే. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? అజయ్ గౌడ్. ఏ వార్డు మీది? ఫస్ట్ వార్డు. ఏది రఘుడుకు సంబంధించిందా? రఘుడుకు సంబంధించి. ఓకే. ఎలా ఉంది మీ వార్డులో? ఏ పార్టీ గెలుస్తుంది? మీ పార్టీనా లేక? మా పార్టీ గెలుస్తుంది. మీ పార్టీనా? ఓకే. గతంలో ఏ పార్టీ నాయకుడు కౌన్సిలర్ గా ఉన్నారు మీ వార్డులో? బీఆర్ఎస్ పార్టీ తరఫు బీఆర్ఎస్ ఉందా? బీఆర్ఎస్. ఎలాంటి అభివృద్ధి చేశారు మీరు వార్డులో? వార్డులో చాలా అద్భుతంగా జరిగినాయి. మా గౌరవ మంత్రి గారు కేటీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎటువైపు చూసినా, ఇటు సిద్దిపేట బైపాస్ కానీ, అటు పోతే వెంకటపురం బైపాస్ కానీ, పోతే రగుడు కానీ, అనేక రకాల సిసి రోడ్లు. ఇప్పుడు వార్డులో మా కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలుపొందిన తర్వాత సిసి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ అద్భుతంగా మార్చారు. కానీ ఒకటి ఏంటంటే మా కేటీ రామారావు ఇక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఉండడు. మేము ఏ జన్మలో చేసుకున్నామో ఆ అదృష్టం మాకు చాలా అద్భుతంగా చేసిండు రామన్న మాకు. మరి ఇక్కడ చైర్మన్ పదవి అందరూ కాంగ్రెస్ దక్కుతుంది, కొందరు బీఆర్ఎస్ దక్కుతుంది అంటారు. అంటే మీరు ఏం దక్కుతుంది అనుకుంటున్నారు? అవన్నీ ఊహాలు. ఆ కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా అమలు చేయని పార్టీ. అది 420 హామీలు ఇచ్చి ఈరోజు మళ్ళీ చైర్మన్ పదవి దక్కాలని అవన్నీ ఆశలుగా అంటారు తప్ప కానీ అవన్నీ ఆశలుగా మిగిలిపోతాయి. ఈ రేవంత్ రెడ్డి ఇకనైనా మార్చుకోవాలి. ఈ మున్సిపల్ రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది అది తెలంగాణ. ముందు స్థానిక సంస్థల ఎలక్షన్లో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా రాష్ట్ర లెవెల్లో. అదేమైందంటే ఓకే, ప్రజలు అప్పుడు ఏం ఆశించారంటే ఏదో ఒక మార్పు అని
నేను ఏదో చేస్తా తెలంగాణ రాష్ట్రానికి ప్రజలను ఎన్నో అభివృద్ధి ఇంకా ఇంతకన్నా కేసీఆర్ కన్నా చేసి చూపేస్తా అని ఆశలు పెట్టిరు తప్ప కానీ ఇప్పుడు ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఈ దొంగ హామీలతోటి గద్దెకెక్కిండు. ఇప్పుడు ప్రజలు అద్భుతంగా మున్సిపాల్లో తర్వాత ఏ విధంగా ఉంటుంది అనేది తర్వాత బీఆర్ ఫస్ట్ వార్డులో కాకుండా మున్సిపాల్లో చైర్మన్ పీఠం కూడా 100% బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. ఇది ఇక్కడ ఈ స్థానికులు ఇక్కడ కలెక్టరేట్ పరిధిలో ఉన్న ఫస్ట్ వార్డు రగుడుకు సంబంధించిన ఫస్ట్ వార్డుకు సంబంధిస్తున్న నాయకులు కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుంది, కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుంది, కొంతమంది ఎవరు గెలిచినా కూడా మాకు అభివృద్ధి కావాలని చెప్పి అంటున్నారు. ఇంకా ముందుకెళ్దాం రండి, చెప్పండి. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు ఇక్కడ ఏమీ లేదు. రాజన్న జిల్లాలో ఇక్కడ ఏమీ అంటే ఏమీ లేదు. మాకు ఒకటి శ్రీరామచంద్రుడు లెక్క మా రామన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున మంత్రి అవుడు మా అదృష్టం. ఒకటి ఇటు పోతే సిద్దిపేట బైపాస్ కావచ్చు, ఇటు పోతే వెంకటపురం బైపాస్ కావచ్చు, అటు పోతే వెంకటపురం బైపాస్, ఇటు పోతే జిల్లా చేసిండు, ఇది కలెక్టర్ ఆఫీస్, ఇటు పోతే మన ఇది మెడికల్ కాలేజ్, ఇవన్నీ ఇటు పోతే నర్సింగ్ కాలేజీ. ఇక్కడ అనేక రకాల అభివృద్ధి అయింది. అది ఒక బీఆర్ఎస్ పార్టీ తోటి అభివృద్ధి అయింది. అయితే ఒకప్పుడు ఏమి అంటే ఏం లేదు, మాకు ఏమి కూడా అభివృద్ధి లేదు సిరిసిల్ల రాజన్న జిల్లాలో. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉన్నదంటే అది ఒక కేటీ రామారావు వల్లనే మాకు. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ రామన్నదే రాజ్యం కాబోతుంది. ఇక్కడ రామన్న రాజ్యంలో మున్సిపాల్లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠం నెగ్గుడు మాత్రం 100%. అదొకటే మళ్ళీ చెప్తున్నాం, కేటీ రామారావు గారే రాజన్న జిల్లా అంటేనే అది రామన్న. తెలంగాణ రాష్ట్రం అంతా ఎదురు చూసేది కూడా అది రామన్న వైపే ఉంది, కేసీఆర్ వైపే. పొద్దుగా లేస్తే తిట్టడం తప్ప రేవంత్ రెడ్డికి ఏమీ అంటే ఏమీ లేదు. ఆయనకు ప్రతిసారి పొద్దుగా లేచి కేసీఆర్ ఆయన లేసుడితోటే కేసీఆర్ తిట్టడం తప్ప ఒక్కడన్నా అభివృద్ధి చేసింది అయితే లేదు. కేటీఆర్ గెలుపు. అది ఎవ్వరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని అబద్ధాలతోటి రావాలన్నా కానీ అది కల్లా బీఆర్ఎస్ పార్టీ 100% మున్సిపాల్లో జెండా ఎగరడం ఖాయం. ఇక్కడ గోస్కుల పరశురామ్ అని చెప్పి ఏ వార్డు మీది? 10వ వార్డు. ఓకే, ఏం పేరు మీ పేరు? గోస్కుల పరశురాములు. ఓకే, ఏ పార్టీలు పోటీలో ఉన్నాయి మున్సిపల్ ఎలక్షన్స్ లో? కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, టీఆర్ఎస్ ఉంది, ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. ఓకే, ఎవరికి ఇండిపెండెంట్ అభ్యర్థులకు ఛాన్స్ ఉందా? ఏ పార్టీ నాయకులకు ఛాన్స్ ఉంది అక్కడ? కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటారు. కాంగ్రెస్ గెలవాలని కోరుకుంటున్నారా? గతంలో ఉన్న నాయకులు ఏమైనా అభివృద్ధి చేసిరా మీ వాటిని? అప్పుడు బీజేపీ నాయకుడు ఉండే ఆ ప్రభుత్వం లేదు కాబట్టి ఏ హామీలు అనేది నెరవేరలేదు. ఓకే, అభివృద్ధికి ఏం నోచుకోలేదు మీ 10వ వార్డు? 10వ వార్డు నోచుకోలేదు. ఏం పేరు మీ వార్డు పేరు? చిన్న బోనాల. ఓకే, ఇప్పుడు ఎవరు గెలిచినాక ఏమేమి అభివృద్ధి కావాలి మీకు? మా కాంగ్రెస్ గెలిస్తే అన్ని అభివృద్ధులు అవుతాయని చాలా కోరుకుంటున్నాం. కాంగ్రెస్ గెలవాలని అనుకుంటున్నారు మీరు? అసలు సిరిసిల్ల చైర్మన్ పదవి బీఆర్ఎస్ పోతుందా, కాంగ్రెస్ బీజేపీ? కాంగ్రెస్ కే రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కే రావాలి, ఖచ్చితంగా అధికార పార్టీకే రావాలని అనుకుంటున్నారు, అంతే కదా? అంతే. ఇది స్థానికులు చెప్తున్న వివరాలు. ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ గెలుస్తుందంటారు, కొంతమంది కాంగ్రెస్ గెలుస్తుందంటున్నారు. యథావిధిగా కొన్ని వార్డులలో అభివృద్ధి లేదు అని చెప్తున్నారు, మాకు అభివృద్ధి జరగలేదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొన్ని వార్డులలో మాకు అభివృద్ధి జరిగింది అంటున్నారు. ఇక మరికొంతమంది ఏ పార్టీ గెలిచినా కూడా మాకు అభివృద్ధి కావాలి అని చెప్పి అనుకుంటున్నారు. మరి గెలిచిన అభ్యర్థులు కూడా కొంచెం ప్రజల మేరకు కొన్ని వార్డులలో అభివృద్ధి లేదని చెప్తున్నారు, అభివృద్ధి కూడా చేయాలని చెప్పి స్థానికులు చెప్తున్నారు. నేను సిరిసిల్ల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా బ్యూరో గీసా మధు యాదవ్. ఫ్రెండ్స్, ఇక్కడ దీంతోనే పాటుగా ఇక్కడ మనం సిరిసిల్ల తంగలపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. మొత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 చెక్ పోస్టులు, వేములవాడలో 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు జిల్లా పోలీసులు. చాలా పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్న గత కొన్ని రోజుల కింద కూడా నగదును మరియు మద్యాన్ని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అసలు వాళ్ళ మాటల్లో విందాం ఇక్కడ ఏ విధంగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు మున్సిపల్ ఎలక్షన్ నేపథ్యంలో. వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం. కట్ చేస్తారు ఒకసారి. మళ్ళీ చేస్తా. నమస్కారం సార్,
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఇక్కడ సిరిసిల్ల జిల్లా పోలీసులు? ఇప్పటివరకు ఏమైనా నగదును దొరకబట్టారా? సార్ ఇప్పటివరకు మేము మా తంగిలపల్లి బ్రిడ్జి సార్ ఇది చెక్ పోస్టు. ఇప్పటివరకు మేము 4 లక్షలు ఒకసారి సార్ మొత్తం టోటల్ 7 లక్షలు దగ్గర పట్టినాం సార్. అంత పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తున్నాం సార్. గత ఎన్ని రోజుల నుండి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం? ఇది 28 నుంచి జనవరి 28 నుంచి ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాం సార్. ఓకే, వీళ్ళ టీమ్ లీడర్ ఏఈ గారు కూడా ఉన్నారు. అసలు వాళ్ళతో కూడా మాట్లాడి అసలు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు జిల్లా పోలీసులు అని వాళ్ళ మాటల్లో విందాం ఒకసారి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఏం పేరు అండి మీ పేరు? ప్రశాంత్ నా పేరు. ఓకే, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అసలు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో భాగంగా ఇక చెక్ పోస్ట్ నుంచి 50,000 కంటే అమౌంట్ ఎక్కువ ఎవరు క్యారీ చేసినా అవి పట్టుకోవడం జరుగుతుంది. అలాగే 6 ఫుల్ బాటిల్ కంటే ఎక్కువ, అలాగే 12 బీర్ బాటిల్స్ ఎవరు దానికంటే ఎక్కువ ఎవరు క్యారీ చేసినా కూడా పట్టుకొని SHOలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇంత ముందుకు ఒకసారి ఫస్ట్ వచ్చేసి 1,30,000 ఒకసారి పట్టుకోవడం జరిగింది, 1,40,000 ఒకసారి పట్టుకోవడం జరిగింది, 4 లక్షలు ఒకసారి పట్టుకోవడం జరిగింది. ఇంతవరకు ఈ చెక్ పోస్ట్ ఈ చెక్ పోస్ట్ దగ్గర ఇంత అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. జిల్లాలో ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయండి? జిల్లాలో మొత్తం 6 చెక్ పోస్టులు ఉన్నాయి. సిరిసిల్ల మున్సిపాలిటీకి 3 చెక్ పోస్టులు ఉన్నాయి. వేములవాడ మున్సిపాలిటీలో 3 చెక్ పోస్టులు కూడా. ఎప్పటి వరకు ఈ చెక్ పోస్టులు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కలెక్టర్ మేడం ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు అప్పటి వరకు ఈ చెక్ పోస్టులు లాగే ఉంటాయి. ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి చెక్ పోస్టులు ఎట్లా ఉంది. ఓకే, ఇది సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న చర్యలు. దీంతో పాటు మనం జిల్లా లోపలికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్లో కూడా అసలు ప్రజల అభిప్రాయాన్ని, అభ్యర్థుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకుందాం. ఓకేనా? ఒక్కటే నిమిషం. ఏం పేరమ్మా మీ పేరు? ఇది యాడ్ చూడండి ఒకసారి. ఏ వార్డు మీది? సుందరయ్య నగర్. 35వ వార్డా? 35ఏనా? ఎవరు గెలవాలని ఉంది మీ వార్డు? ఏమైనా పనులు అయినాయా గతంలో? చేసిండు మాకు బత్తుల రమేష్ పని చేసిండా? చేసిండు. ఓకే, ఇప్పుడు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎంతమంది పోటీ ఉన్నారు ఇప్పుడు? మళ్ళీ బత్తుల రమేష్ గెలవాలి. బత్తుల రమేష్ ఎట్లాంటి అభివృద్ధి కావాలనుకుంటున్నారు? ఇంక ఎట్లాంటి పనులు కావాలనుకుంటున్నారు? మాకు ఆయన గెలిస్తేనే మంచి పనులు చేస్తాడు. ఆయన గెలిస్తేనే మంచి పనులు చేస్తారా? మరి ఇక్కడ సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ గా ఇప్పుడు కార్ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? కారే వస్తుంది. కారే వస్తుందా? అభివృద్ధి చేసిరా ఇక్కడ? చేసినాం. బత్తుల రమేష్ ఏం పార్టీ మరి? కార్ పార్టీ. కారు పార్టీనా? ఇది స్థానికులు చెప్తున్న ప్రకారం సిరిసిల్ల గ్రౌండ్ రిపోర్ట్ మున్సిపల్కి సంబంధించింది. ఇంకా మరికొంతమందిని అడిగి తెలుసుకుందాం ముందుకు వెళ్ళి. అంటే మామూలుగా మున్సిపల్ ఎలక్షన్స్ మనతో పాటు ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం సిరన్న గారు ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎలక్షన్లో కాంగ్రెస్ అసలు ఎలా ఉంది, కాంగ్రెస్ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నామినేషన్ వేశారు, కాంగ్రెస్ పట్టు సాధిస్తుందనే అంశంపై అన్నగారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్తే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, దానికి మీరు జిల్లా అధ్యక్షుడిగా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఎన్నికయ్యారు. మొత్తం ఎన్ని వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు నిలుచున్నారు, మీరు ఎన్ని గెలవబోతున్నారు? సిరిసిల్ల జిల్లాలో 2 మున్సిపాలిటీలు, ఒకటి వేములవాడ, ఒకటి సిరిసిల్ల. దీంట్లో 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. తప్పనిసరిగా వేములవాడ మరియు సిరిసిల్ల మున్సిపల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్గా జెండా ఎగరవేస్తాం. చైర్మన్ సీట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూర్చుంటాడనేటువంటి విశ్వాసంతో చెప్తున్నాను. నేను ఎందుకు ఇంత విశ్వాసంతో చెప్తున్నానంటే ఈ 2 ఇయర్స్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ప్రజా సంక్షేమ, బడుగు బలహీన వర్గాలకు తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఇలా మమ్మల్ని మున్సిపల్ పీఠం మీద కూర్చుండబెట్టబోతున్నాయి. ఎగ్జాంపుల్గా ఆ రోజు ఈ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రజా సంక్షేమ నిర్ణయాలు కానీ, నేను ఒకటి చెప్తా ఉన్నాను. 10 సంవత్సరాలలో ఈ టౌన్ ఏరియాలలో, గ్రామాలలో పక్క పెట్టండి, ఇంకా ఈ టౌన్ ఏరియాలలో 10 ఏళ్లలో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపాన టీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో అడిగిన వారికి, పేదవారికి, నేను పేదవాడిని, నాకు రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇచ్చుకుంటూ వారికి సన్నబియ్యం 6 కిలోలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్లలో కనీసం ఆ రేషన్ కార్డులో ఒక పేరును యాడ్ చేసేటువంటి పరిస్థితి కూడా టీఆర్ఎస్ పార్టీ చేయలే. ఒకటి, మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి ఐకేపీ సంఘాలు ఏవైతున్నాయో మహిళలకు పావలా వడ్డీ, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 5 నుంచి 10 లక్షల రుణాలు ఇచ్చి పావలా వడ్డీ ఇవ్వడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ పావల వడ్డీ కూడా ఫ్రీ, పావల వడ్డీ ఇచ్చింది కూడా ఫ్రీ ఇంట్రెస్ట్గా వారికి ఈ 10 సంవత్సరాలు వాళ్ళకి ఇవ్వనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత వాళ్ళకు పావలా వడ్డీ చెక్కుల రూపాన ఇచ్చింది. మళ్ళీ 20 లక్షల వరకు వాళ్ళకు వితౌట్ ఇంట్రెస్ట్ రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మహిళలకు ఈ విధంగా. అట్లనే ఇవాళ టౌన్ ఏరియాలలో అభివృద్ధి చూస్తూ ఉన్నాం మనం. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు ఏదో పై మెరుగులు, డివైడర్లు, రోడ్లు అని చెప్పుకుంటూ చేశారు. కానీ గల్లీలలో ఎక్కడ కూడా మౌలిక వసతులు లేవు. డ్రైనేజ్ సిస్టమ్ కానీ మీరు చూడండి, సిరిసిల్లకే కేటీఆర్ గారు 17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు, 9 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నాడు. ఒక్క గల్లీ చూడండి మీ పరిస్థితి ఏందో. ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఒక్క వర్షం కొడితే ఇలా పాత బస్టాండ్ నుంచి సంజీవయ్య నగర్, శ్రీనగర్ కాలనీ మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి, ఇళ్లలో బిక్కుమంటూ కూర్చున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వితిన్ ది 2 ఇయర్స్లో మీకు అక్కడ 4 వర్షాలు కంటిన్యూ పడ్డా కూడా ఒక్క చుక్క కూడా నిలవకుండా ఇలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు గెలిచినాక, కాంగ్రెస్ పార్టీ గెలిచినాక మీరు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, అభివృద్ధి కార్యాచరణ ఏంటి? తప్పనిసరిగా జిల్లాలో, సిరిసిల్ల జిల్లాలో ఇవాళ ముఖ్యంగా కార్మిక క్షేత్రం, కార్మికులకు కావాల్సినటువంటి ఏవైతే పని 24 గంటల పని కల్పించుకుంటూ వారికి సరైనటువంటి వేతనం వచ్చేటువంటి కార్యక్రమే ఇవాళ సిరిసిల్లాలో. కాబట్టి ఇవాళ ఇందిరమ్మ చీరల ఏవైతే ఐకేపీ గ్రూపు మహిళా గ్రూపులకు చీరలు ఇచ్చి 2 కోట్ల చీరలకు ఇక్కడ వారికి పని కల్పించేటువంటి కార్యక్రమం చేసుకొని ఇలా పూర్తి స్థాయిలో సంవత్సరం మొత్తం వరకు పని కల్పించేటువంటి కార్యక్రమం మొట్టమొదటిది సిరిసిల్లాలో. ఇలా పవర్లూమ్ కార్మికులకు పని కల్పించేటువంటి కార్యక్రమం. రెండవది వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే పేదవారికి ఆ రోజు 10 సంవత్సరాల కింద కట్టినటువంటి ఇందిరమ్మ కానీ ఇలా ప్రతి వార్డులో మేము 25 నుంచి 30 ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తూ ఉన్నాం. ఖాళీ జాగా ఉన్నటువంటి వారు మేము ఇల్లు కట్టుకుంటాం అయ్యా అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటే మేము ఇప్పటికీ 960 ఇండ్లు సిరిసిల్లాలో కట్టడం జరిగింది. అలాగే వారికి మహిళలకు 2500 పెన్షన్ కూడా రేపు ఏప్రిల్ తర్వాత ఇవ్వబోతూ ఉన్నాం. మహిళలకు రుణాలు ఇవ్వబోతూ ఉన్నాం. అలాగే అప్గ్రేడ్గా ఎవరైతే పనిచేసుకునేటువంటి వాళ్లకు పవర్ లూమ్స్ కూడా చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మహిళలకు కానీ, బడుగులకు, బలహీన వర్గాలకు, ముఖ్యంగా ఇక్కడ కార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులకు, ఆడవాళ్ళందరూ కూడా దాదాపు బీడీ కార్మికులు లేకుంటే గార్మెంట్స్ కుట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత నేతలకు 50 సంవత్సరాలకే ఇలా మేము పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమం. తర్వాత ఏవైతే వాళ్ళకు చేయూతనిచ్చేటువంటి కార్యక్రమం మేము ఒక సాయం చేసుకొని జీవనం కొనసాగిస్తామనంటే వాళ్ళకి ఇలా 80% సబ్సిడీతోని వాళ్ళకు సాంచలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్తు 50% ఇప్పటికే ఇస్తున్నాం. మళ్ళీ కూడా ఇంకా కూడా 25% పెంచేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టబోతుంది. నేతన్నలకు ఖచ్చితంగా 24 గంటల పని దినాలు కల్పించుకుంటూ, కార్మికులకు వేతనాలు ఇచ్చుకుంటూ, ఆడవారికి పెన్షన్స్ కానీ ఇతరత్ర పనులలో వారికి సబ్సిడీ ఇచ్చుకుంటూ వాళ్ళని ఇంకా మహిళలను కోటీశ్వరులను చేయడమే ఉద్దేశంతో ఇలా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రణాళికలు. కాబట్టి ఎక్కడ కూడా అంటే కమిషన్లకు కక్కుర్తిపడి ఇలా 10 సంవత్సరాలు కమిషన్లకు కక్కుర్తిపడి మొత్తం నాణ్యత లేని కార్యక్రమాలు చేసుకుంటా ఇవాళ నువ్వు ఎక్కడ కొన్ని ఒక్క వర్షం పడితే గోపాల్ నగర్ నుంచి శ్రీనగర్ కాలనీ వరకు ఫుల్ వాటర్ నిండేటువంటి పరిస్థితి ఉండే. కబ్జాలు జరిగినాయా లేక నాలా కబ్జాలు మొత్తం. అలాగే అసలు అవసరం లేని కాడ లక్షల రూపాయలు పెట్టి ఇవాళ తూములు కట్టి అనవసరంగా అసలు డ్రైనేజ్ చేసిన తర్వాత స్కిల్ట్ తీయకుండా దాని మీద స్లాబ్ వేయడం, ఈ విధంగా ఎక్కడ కూడా నాణ్యత లేని పనులు, పైసలు వాళ్ళ అనునులకు ఏదో పని కల్పించుకుంటూ డబ్బులు తీసుకొని కార్యక్రమం చేసారు తప్ప ఎక్కడ నాణ్యమైనటువంటి తప్పనిసరిగా ఓటర్ మహాశయులు గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏంది, ఇలా 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతున్నదో ఇవి చెప్పిందో అవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. మీ అందరు కూడా తెలుసు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటికే మనం పూర్తి చేసాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఉచిత బస్సు ప్రయాణమే కానీ, 200 యూనిట్లకే ఇవాళ కరెంటు ఉచితమే కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, ఈ విధంగా గ్యారంటీలు 2 సంవత్సరాల దాదాపు 5 పూర్తి చేసినాం. ఇవన్నీ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు తప్పనిసరిగా మొన్నటి సర్పంచ్ ఎలక్షన్లో దాదాపు 80% ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఒకటి నిదర్శనం మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కానీ, కంటోన్మెంట్ ఎలక్షన్లో కూడా 51% ఇలా కాంగ్రెస్ పార్టీకి దీవించి ఓట్లు వేసారు. అలాగనే ఇవాళ
స్థానిక ఉన్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను అనుభవించుకుంటూ వాళ్ళు తప్పనిసరిగా ఎక్కడికి ఏ వార్డుకు పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ ఇంటికి పోయినా కూడా తప్పనిసరిగా ఈసారి కాంగ్రెస్ పార్టీని మేము గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని గెలిపిస్తామని వారే మా ముందరికి వచ్చి చెప్తా ఉన్నారు. మాకు అత్యంత విశ్వాసం ఉన్నది. మెజారిటీ సీట్లు గెలిచి మున్సిపల్పై కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేటువంటి నమ్మకం ఉన్నది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు చెప్తున్న విషయం. ఖచ్చితంగా సిరిసిల్ల గడ్డపై, వేములవాడ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఈసారి శపథం చేసి ముందుకు కదలడం జరుగుతుంది. నేను సిరిసిల్ల జర్నలిస్ట్ మీ గీసా మధు యాదవ్. ఇది సిరిసిల్లలోని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ మహాశ్రేయులు వారి అభిప్రాయం తెలియజేశారు. ఇక్కడ మనం తీసుకున్న గ్రౌండ్ రిపోర్ట్. సిరిసిల్ల నియోజకవర్గంలో కొంతమంది బీఆర్ఎస్ వస్తుందని చెప్పి, కొంతమంది కాంగ్రెస్ వస్తుందని చెప్పి, కొంతమంది బీజేపీ వస్తుందని చెప్పి, ఇక మరికొంతమంది ఎవరు గెలిచినా కూడా మా వార్డులో అభివృద్ధి కావాలి, కొంచెం అభివృద్ధి చేయలేదు గతంలో ఉన్న నాయకులు, ఇప్పుడు మాత్రం అభివృద్ధి చేయాలి ఎవరు గెలిచినా అని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. అటు మనము చెక్ పోస్ట్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కూడా వాహనాలు తనిఖీ చేస్తూ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ఖచ్చితంగా ఎలాంటి నగదు దొరికినా, మద్యం దొరికినా ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకొని దాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. ఇక సిరిసిల్ల జిల్లాలోని ఓటర్ మహాశ్రేయులకు ఈరోజు ఎల్లుండి మున్సిపల్ ఎన్నికల్లో సరైన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మేధావులు కూడా కొంచెం సూచన చేస్తున్నారు. నేను జర్నలిస్ట్ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో మీ గీసా మధు యాదవ్. ఫ్రెండ్స్ బాయ్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.